హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే సిఎస్కే మరో మ్యాచ్ గెలిచింది. వరుసగా 2 మ్యాచ్ గెలిచింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో కేకేఆర్ను చిత్తు చేసింది. 5 సార్లు ఛాంపియన్ సిఎస్కే ఒక ఛాంపియన్ జట్టులా ఆడి మరోసారి అద్వితీయమైన నిలకడైన ఆడుతీరుతో కేకేఆర్ని ఓడించింది. సిఎస్కే తన కన్సిస్టెన్సీ టీం పర్ఫార్మెన్స్ను మరోసారి రుజువు చేసుకుంది. నిజానికి ఒక టీం వరుసగా 3 ఓటములను చవిచూసింది అంటే ఆ జట్టు తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. మళ్ళీ గెలుపు బాట పట్టడం అంత ఈజీ కాదు. అందులోనూ ఆ జట్టు కెప్టెన్ దూరం అయితే ఆ టీం గెలవడం ఇంకా కష్టం. కానీ ఎంఎస్ ధోని ఇన్స్పిరేషన్తో మళ్ళీ రెచ్చిపోయింది. ఈ సీజన్ మొదలయ్యాక వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయాక సిఎస్కేపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ జట్టు ఓపెనర్ సంజు శాంసన్ పై కూడా అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి. వరల్డ్ కప్లో భారత్ తరపున అద్భుతాలు చేసిన సంచలన బ్యాటింగ్తో కన్సిస్టెన్సీ ఆడుతీరుతో సంచలనాలు సృష్టించి భారీ అంచనాలతో ఐపీఎల్లోకి బరిలోకి దిగాడు. కానీ అంచనాలను మొదటి 3 మ్యాచ్లలో ఏమాత్రం అందుకోలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే మినిమం పరుగులు కూడా చేయలేకపోయాడు. ఏంటి ఇతను భారత్ తరపున మాత్రమే ఆడతాడా, ఐపీఎల్లో ఆడా అన్న విమర్శలు కూడా వచ్చాయి. అలాంటి టైంలో ఢిల్లీపై మెరుపు సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. సిఎస్కేను ఒంటి చేత్తో గెలిపించాడు. మిగతా ఆటగాళ్లు కూడా రాణించారు. ఇప్పుడు అదే ఫామ్ను అదే గెలుపుని కేకేఆర్పై కూడా కంటిన్యూ చేస్తూ ఆ జట్టును చిత్తు చేశారు సిఎస్కే. టాస్ ఓడిపోయిన కెప్టెన్ గైక్వాడ్ కాస్త తొందరగా అవుట్ అయిన సంజు శాంసన్ అండ్ ఆయుష్ మాత్రే సిఎస్కేను ఆదుకున్నారు, ముందుకు నడిపించారు. వికెట్ తొందరగా కోల్పోయిన మంచి షాట్లతో కన్విన్సింగ్ బ్యాటింగ్తో కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో పరుగులు చేశారు. సంజు శాంసన్ 4 ఫోర్లు 3 సిక్సర్లు కొడితే ఆయుష్ మాత్రే 6 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టాడు. 22 బంతుల్లోనే 47 పరుగులు పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళిద్దరూ. ఆ తర్వాత 11 ఓవర్ల తర్వాత వీళ్ళిద్దరూ వికెట్లు కోల్పోయిన బ్రెవిస్ అండ్ సర్ఫరాజ్ 50 పరుగుల పార్ట్నర్షిప్ సిఎస్కేకు మంచి స్కోర్ అందించడంలో బాగా హెల్ప్ అయింది. చివర్లో కాస్త ఇన్నింగ్స్ స్లోగా ముగించిన వ్యక్తిగతంగా ఎవరు 50 రన్స్ కొట్టకపోయినా సిఎస్కే 20 ఓవర్లలో 192 పరుగుల మంచి స్కోర్ను సాధించింది. నిజానికి ఈ ఐపీఎల్లో ఈ స్కోర్ను వేరే టీం అయితే ఈజీగా చేజింగ్ చేయొచ్చు. కానీ ఇక్కడున్నది 5 సార్లు ఛాంపియన్ సిఎస్కే. కేకేఆర్ బ్యాట్స్మెన్లను ఎలా అవుట్ చేయాలో పర్ఫెక్ట్ బౌలింగ్ ప్లాన్తో వాళ్ళని కట్టడి చేసి గెలిచింది. సిఎస్కే బ్యాట్స్మెన్లు ఈజీగా పరుగులు చేసిన పిచ్పై కేకేఆర్ బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డారు. ఫిన్ అలెన్ లాంటి డేంజరస్ ప్లేయర్ని కూడా కనీసం 1 ఓవర్ క్రీజ్లో నిలవనీయకుండానే అవుట్ చేశారు. ఇక సునీల్ నారాయణ్ మరోసారి ఓపెనర్గా వచ్చిన 2 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టిన 24 పరుగులతో అవుట్ చేశాడు. ఇక కెప్టెన్ రహానే ఫామ్లో ఉన్న రఘువంశీ క్రీజ్లో నిలదొక్కుకోవాలని చూసిన 50 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన వాళ్ళని సరైన సమయంలో సిఎస్కే స్పిన్నర్ కట్టడి చేసి అవుట్ చేసిన విధానం అద్భుతం. ఇక రింకు సింగ్ పరిస్థితి మరీ ఘోరం. 12 బంతుల్లో 6 పరుగులే, ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. ఇక ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్ ఫస్ట్ బాల్కే డకౌట్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు క్రీజ్లో ఉన్నారు అంటే సిక్సర్లు 4లతో రెచ్చిపోతారు. కానీ రోమన్ పావెల్ని కూడా కట్టడి చేశారు. 22 బంతుల్లో 31 పరుగులే చేశాడు. రమణ్దీప్ సింగ్ 35 పరుగులు చేసిన వీళ్ళిద్దరూ 63 పరుగుల భాగస్వామ్యాన్ని బిల్డ్ చేసిన సిఎస్కే బౌలర్ల ముందు తల వంచాల్సి వచ్చింది. చివరికి కేకేఆర్ విజయానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సిఎస్కే స్పిన్నర్లు ఎక్సలెంట్ బౌలింగ్తో ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా నూర్ అహ్మద్ తన 4 ఓవర్ల స్పెల్లో జస్ట్ 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్లు తీస్తే అఖిల్ హసన్ 2 వికెట్లు, కాంబోజీ 2, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీశారు. క్షమించాలి, అఖిల్ హసన్ 1 వికెట్టే తీశాడు అనుకుంటా.